Hello friends, welcome back to channel friends. TGE episode 2025 అనగా TS MSET 2025 కౌన్సిలింగ్ ఫుల్ డీటెయిలింగ్ ప్రాసెస్ అయితే మనం చూద్దాం అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అదేవిధంగా లైక్ అయితే డెఫినెట్గా చేసేయండి ఫ్రెండ్స్. వితౌట్ వేస్టింగ్ ఉంటాం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. బట్ ఒకటి ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 minutesలో మనం అయితే ఈ డీటెయిలింగ్ వీడియో అయితే కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మనకి ఇప్పుడు మన యొక్క కౌన్సిలింగ్ TGE ఎపిసోడ్ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది అప్డేట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో మనకి అంటే ఆఫ్టర్ జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జోసా కౌన్సిలింగ్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ అది ఇప్పుడు మన యొక్క కౌన్సిలింగ్ ముందు పెట్టేస్తే ఏమవుతుందంటే సీట్స్ అనేవి చాలా అంటే అటువైపు వెళ్ళి ఇటువైపు వెళ్ళి అది ఇది అని చెప్పి మిక్సప్ అవుతాయి అనమాట. కొంతమంది ఇప్పుడు ఈవెన్ దో ఎంసెట్ ద్వారా ఫిల్ చేసినప్పటికీ వేరే వాళ్ళు చాలామంది జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి అటువైపు వెళ్తారు. సో అదేవిధంగా అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి జోసా కౌన్సిలింగ్ తర్వాతే మన యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. మన యొక్క కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. దీనికి గాను ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1200 రూపీస్ అండ్ SC ST వాళ్ళకి 600 రూపీస్ అయితే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే సో దెన్ మీకైతే సీట్ రానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. ఆన్లైన్లో ఫస్ట్ ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే మనకి HLCs అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. నియర్ బై అంటే డిస్ట్రిక్ట్కి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. అవి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఆ డిస్ట్రిక్ట్కి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో మీకు దగ్గరలో ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందో దానికి స్లాట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి మీరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. దట్ టు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అవైతే అలా ఉంటుందన్నమాట. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి థర్డ్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్డేటెడ్ అయి ఉండాలి. ఫస్ట్ ఏంటి అంటే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే అప్ టు డేట్ అయితే ఉండాలన్నమాట. డెఫినెట్గా అన్ని సర్టిఫికేట్స్ వీడియో అయితే నేను చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకేనా. ఇక్కడ నేను thumbnail తీస్తున్నాను. ఈ యొక్క వీడియో అయితే డెఫినెట్గా చూసేసుకోండి ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకంటూ ఒక లాగిన్ ఐడి డీటెయిల్స్ అది ఇస్తారనమాట. అంటే మీ యొక్క లాగిన్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తారు. సో దాని ద్వారా మీరైతే ఆన్లైన్లో లాగిన్ అయ్యేసి చాయిస్ ఫిల్లింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మినిమం టు మ్యాక్సిమం 100 to 150 మీకు నచ్చిన కాలేజెస్ అండ్ దట్ ప్లేస్మెంట్ వైజ్గా ఉన్నటువంటి కాలేజెస్ అండ్ అదేవిధంగా టోటల్గా మీకు నచ్చిన బ్రాంచెస్ పరంగా మీకు నచ్చినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫైల్ చేసేసుకొని మీరు 100 to 150 వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే అలా ఇస్తేనే మీకు ఎందులో ఒక దానిలో సీట్ వస్తుంది, మీరైతే సెటిల్ అయితే అవ్వచ్చు ఓకేనా. ఇది వచ్చేసి ఫిఫ్త్ స్టెప్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ అండ్ ఫీ పేమెంట్స్. నెక్స్ట్ మనకి ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతుంది. సో ఈ యొక్క సీట్ అలాట్మెంట్స్ ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో అది తెలుసుకోనికి మీకైతే ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్స్ ఇస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్స్ అంటే ట్యూషన్ ఫీది అది ఇది అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్స్ అవన్నీ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఏదైతే 1200 to 600 రూపీస్ పే చేస్తారో సో అంటే SC ST వాళ్ళు 600 రూపీస్ అండ్ OBC వాళ్ళు అండ్ OC వాళ్ళు 1200 రూపీస్ పేమెంట్ అయితే చేస్తారు కదా. సో అది మీరు నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కోడ్ ద్వారా పేమెంట్ అయితే చేయొచ్చు ఓకేనా. సో ఇంత సింపుల్ స్టెప్స్ అయితే ఉంటుందన్నమాట. ఇదే మనకి ఫుల్ డీటెయిలింగ్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అనమాట ఇన్ తెలంగాణలో. ఇంతే, ఇంకా ఏం లేదు. ఇదే ఒకటి. కానీ ఇక్కడ మనకి వచ్చిన చిక్ ఏంటి అంటే మొత్తంగా మనకి ఏంటి అంటే ఒకటి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్లో నేమ్ కొందరికి SSC మార్క్స్ మెమో లాగా ఉండదు. సో దెన్ దేర్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్, దేర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. అండ్ అలాగే అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ ఉండాలి. కొన్ని వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళు ఆ కాలేజీలోనే పెట్టేసి వస్తారు అండ్ కొన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండవు అనమాట. సో అలాంటప్పుడు మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఆస్కారం అయితే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మీరు చాయిస్ ఫిల్లింగ్ ఆర్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు ఎంచుకునే కాలేజ్ ఏదైతే ఉంటుందో అది మంచి కాలేజ్ అయి ఉండకపోతే మీరు చదివే 4 years డిగ్రీ ఏదైతే ఉంటుందో ఇంజనీరింగ్ సో అది మొత్తంగా వ్యర్థం అయిపోయినట్టు. ఎందుకంటే మీకు ప్లేస్మెంట్ సరిగ్గా లేకపోతే మీరు చదివి వేస్ట్ ఆ కాలేజ్లో. సో అందుకొరకే ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చే విధంగా మంచి కాలేజ్ ఏదైతే డిమాండ్ ఉన్న కాలేజ్ ప్లేస్మెంట్ వైజ్గా కావచ్చు వేరే విధంగా కావచ్చు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి కాలేజ్ని చూస్ చేసుకోవడం బెటర్. సో దానికి గాను మీ కొరకైతే నేనైతే కొత్తగా కాలేజెస్ ఏ కాలేజ్ బాగుంది ఏంటి ఆ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్మెంట్ వైజ్ ఎలా ఉంది ఏంటి అని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.